చెప్పుతుంది. ఆ సమయంలో ప్రపంచానికి అకాల ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడింది కనుక దేవతలు విష్ణువుని శరణ వేడితే విష్ణువు అమ్మవారిని ధ్యానం చేశాడు. అమ్మవారు ఇప్పుడు నీ చక్రంతో నా ఛాయాసతి దేహాన్ని ఖండించు అని చెప్పింది. అప్పుడు ఆయన చక్రాన్ని ప్రయోగిస్తూ ఉండగా ఎంత జాగ్రత్తగా ప్రయోగించాడంటే ఆ చప్పుడు శివుడికి వినబడకూడదని. శివుడు పాదమెత్తి నేల మీద కొట్టినప్పుడల్లా చక్రం ప్రయోగిస్తున్నట్టు, ఆ చప్పుట్లో ఈ చప్పుడు కలిసిపోయేటట్టు. అలా మొత్తం మీద అమ్మ దేహాలు ఎక్కడెక్కడ పడ్డాయి, శక్తిపీఠాలు అయ్యాయని మనకు కథ కనబడుతుంది. దీని వెనకాల సంకేతార్థం చాలా ఉన్నదండి. శివుణ్ణి ఆధారం చేసుకున్న శక్తి వ్యాపకమయ్యింది. వ్యాపకమే విష్ణువు. విష్ణువు అంటే వ్యాపక స్వభావం కలవాడు కనుక శక్తిని వ్యాపింపజేసినవాడు విష్ణువు. కానీ శివుడు యందు ఉన్న శక్తి విశ్వమంతా వ్యాపించాలే చేసాడు విష్ణువు. ఇది సంకేతార్థం దీనికి. మొత్తానికి ఆ విధంగా అయింది. అంతా అయిన తర్వాత శరీరం అక్కడ లేదు కనుక భుజం తేలికపడింది దానికి. అప్పుడు శివుడు మళ్ళీ స్మృతి తెచ్చుకొని ఏమైంది సతీదేవిని ఆలోచన చేస్తున్నట్ట. అప్పుడు ఆయన ముందుకు వెళ్ళి నిలబడడం చిన్న విషయం కాదు. దేనికైనా సిద్ధమయ్యేవాడు ఆయన ఉన్నాడు. ఆయన పిలిచాడు విష్ణువు, నువ్వు వెళ్ళవయ్యా అని. ఆయన పేరు నారదుడు. ఆయన పంపించి నువ్వు వెళ్ళి కొంచెం చెప్పవయ్యా, విషయం చెప్పు, ఆయన కొంచెం సర్దుకున్నాక నేను వస్తానే అన్నాడు ఇక్కడ. అప్పుడు నారదుడు వారు వెళ్ళి పరమేశ్వర సదాశివ అని స్తోత్రం చేయడం మొదలెట్టాడు. అప్పుడు శివుడు ఏమిటి స్తోత్రం, ఎక్కడుంది సతీదేవిని అన్నాడు. అంటే స్వామి లోక కళ్యాణం కోసం ఇలా చేయవలసి వచ్చింది అంటే. అలా కూర్చున్న శివుడు అసలు సతి లేక వియోగంతో నేను బాధపడుతూ ఉంటే ఆఖరికి ఛాయాసతీ దేహం పెట్టుకుని సంతోషపడుతున్న నాకు అది కూడా లేకుండా చేశాడు కనుక ఇతడు కూడా భార్యా వియోగాన్ని అనుభవించుగాక అన్నాడు విష్ణువుని. అని కూర్చున్న కొంతసేపుడు విష్ణువు వచ్చి అమ్మయ్య అనుకున్నాడు. ఆ కూర్చున్నాక వెంటనే శివుడు అన్నాడు, బాధతో అన్నానయ్యా, శపించేశాను నిన్ను అనవసరంగా. ఎందుకంటే భార్య వియోగం తట్టుకోవడం మహా కష్టం సుమా, నాకు అనుభవం. నా మిత్రుడివి, నా హృదయానివి నువ్వు ఎలా తట్టుకుంటావో నాకు తెలియదు, చాలా బాధగా ఉంది. అంటే బాధపడకయ్యా, నాకు అది అవసరం తర్వాత అవతారానికి. ఇక్కడ ఒక రహస్యం ఉంది, కొందరు పెద్దలైనా తెలుసుకోగలరని చెప్తున్నాం. మనం పుట్టేము కర్మ అనుభవించామంటే ఇదివరకు కర్మల ప్రభావం ఉంది మనం అనుభవిస్తున్న సుఖాలకి దుఃఖాలకి. కానీ భగవంతుడు అవతరించి భార్యా వియోగం పొందాలి అంటే ఆయన కర్మలు లేవుగా వెనక జన్మల్లో. కర్మంటూ ఉంటేనే కదా ఫలమంటూ కనబడుతుంది. అది ఒక సూత్రం, విశ్వనియమం. కనుక ఇలాంటి శాపాలు దాచిపెట్టుకుని అవతారాల్లో వాడుకుంటాడు భగవంతుడు. అంతేగాని వాళ్ళకి కర్మలు అంటుకోవు, దాచిపెట్టుకుంటారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే శివుడు శాపం ఇవ్వడం ఏంటి, విష్ణు భరించడం ఏంటి. అందుకే వాళ్ళు చేస్తే లీలలు అంటారు, మనం చేస్తే కర్మలు అంటారు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాళ్ళు చేసే లీల, వాళ్ళకి అది అంటకపోయినా చేస్తారట. అందుకే ఆయనకి దుఃఖం అంటదు, ఈయనకి శాపం అంటదు. అది తెలుసుకోండి. శివుడికి దుఃఖమా, జ్ఞానికి జ్ఞాని అయినా కనుక ఆయన దుఃఖం అంటదు. విష్ణువుకి శాపమా, ఆయన పేరు తలుచుకుంటే శాపాలు పోతాయి. ఇది దీన్ని లీలలు అంటారు. ఇది అన్వయించుకోక శివుడు గొప్ప విష్ణువును కొట్టుకోవడం ఉంది, దాన్ని అజ్ఞానం అంటారు. తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు చెప్తున్న విషయం ఏమిటి, శివుడు బాధపడ్డాడు. పర్వాలేదయ్యా, నాకు వియోగం కావాలి, తర్వాత జన్మకి ఏది కర్మ అనుకున్నాను, అవతారం కదా పనికొస్తుంది అన్నాడు. అయితే వియోగం తట్టుకోలేం గనక అప్పుడు నేను వచ్చి మీ వియోగాన్ని నేనే పొగట్టి మిద్దని కలుపుతాను సుమా. ఎలా వస్తాను, హనుమంతుడిగా వస్తానని చెప్పేటండి శివుడు. కనుకనే శంకర సువర్ణ, ఆ స్వరూపం ఈ విధంగా వచ్చింది. పైగా శంకర పుత్రుడు అంటే మన భాషలో అర్థం కావడం కోసం శంకర పుత్రుడు అన్నారు. కానీ పుత్రుడు అంటే ఆయన నుంచి వచ్చినవాడు, దీపం నుంచి దీపం వచ్చినట్లుగా శివుడి నుంచి శివుడు వచ్చాడండి. అదే సాక్షాచ్చంబుడు కాకయున్న కలవే అని నిన్న కంకంటి పాపరాజు గారి కవిత్వం చెప్పుకున్నాం కదా. సాక్షాచ్చంబుడు. అందుకే పురాత్రిపుర సంహారే స్వబాణత్వముపేషే విష్ణవే రామరూపాయ కరిష్యన్ ప్రత్యుపక్రియ అఖిలై ప్రమథై శంభు హనుమద్రూపమాయయౌ. సమస్త ప్రమదగణాలతో కూడిన శివుడు హనుమద్రూపముగా వచ్చాడు ఇక్కడ. అంటే ప్రమదగణాలన్నీ ఏమయ్యాయి, వానర వీరుల్లో ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. ఒక రహస్య సంకేతాన్ని ఇచ్చాడు. తథా ప్రత్యుపకారం సహా విధాయాతి కృతజ్ఞతాం శివయేవ హరిసాక్షాత్ హరిరేవ శివస్మృత. ఇది చాలా గొప్ప పదం చెప్పాడండి ఇక్కడ. శివయేవ హరి అంటే శివుడే విష్ణువు, హరియే శివుడు అంటే హరిహరుల మధ్య భేదం లేదు. ఇదొక అర్థం. హరి అంటే వానరుడు అని అర్థం. అంటే హరిసత్తమా నిన్ననే చెప్పుకున్నాం. శివయేవ హరిహి, ఆ శివుడే ఈ వానరుడయ్యా, ఈ హరియే ఆ శివుడయ్యా. ఉభయోరంతరం నాస్తి, వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. అంతేకాదు శివకేశవుల మధ్య భేదం లేదని కూడా విషయం. అంటే హనుమంతునికి రామునికి నిజానికి భేదం లేదు. రాముడు హృదయం, హనుమంతుడు శ్రీరామ హృదయానందం. రాముడి హృదయంలో ఆనందము హనుమత్ స్వరూపము. అటువంటి అభేద స్థితిని భావించాలి. హరిహరుల అభేదతత్వం అది. అందుకే హనుమంతుడు సాధించి వచ్చిన తర్వాత రాముడు అంటాడు, మనస్సుతో కూడా ఎవరు సాధించలేని నువ్వు సాధించవయ్యా.
నువ్వు సాధించిన దానికి ఇది ఫలమని ఏది ఇవ్వలేను. ఏమివ్వగలను నీకు? నన్ను నేను ఇచ్చుకుంటున్నానని పరిష్వంగం చేసుకుంటాడు ఆంజనేయ స్వామి వారిని. ఆ పరిష్వంగం చేస్తున్నప్పుడు పైనున్న దేవతలకి కిందున్న వానర వీరులకి ఆ రూపం ఎలా కనబడిందంటే సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నారు. ఇది హరిహరుల ఏకరూపంలో గోచరించిందయ్యా.